ఈ 72వ కీర్తన ఉపోద్ఘాతాన్ని గత వారం మనం చూశాం. 1005 కీర్తనలు సొలొమోను మహారాజు రచిస్తే మనకు దేవుని వాక్యంలో సొలొమోను రచన అనే శీర్షిక మీద కనపడేది 2 కీర్తనలని. అది 72వ కీర్తన, 127వ కీర్తన అని మనం గత వారం చెప్పుకున్నాం. ఈ కీర్తనలోని మొదటి వచనాన్ని గత వారం ధ్యానం చేశాం. ఇప్పుడు 2వ వచనంలో నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. ఈ 2వ వచనం నుండి మనకు కనిపించేదంతా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచన. దావీదు మహారాజు చేత దేవుడు చెప్పించినటువంటి మెస్సీయను గురించినటువంటి ప్రవచనాలు ఇవన్నీ. ఈ ప్రవచనాలలో 1000 సంవత్సరాల తదుపరి పుట్టబోయే మెస్సియా ఈ భూమి మీద 1000 ఏళ్ళు రాజ్యపాలన చేస్తాడని దావీదు ద్వారా దేవుడు పలికించాడు. ఆ 1000 ఏళ్ళ రాజ్యపాలన మనం గమనిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో మహిమగల సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఇశ్రాయేలీయులందరినీ సర్వలోకాన్ని పరిపాలన చేస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎలా పరిపాలన చేస్తాడు అంటే నీతిని బట్టి పరిపాలన చేస్తాడు. ఎలా పరిపాలన చేస్తాడు అంటే న్యాయమును బట్టి పరిపాలన చేస్తాడు. నీతి న్యాయాలను బట్టి పరిపాలన చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన శ్రమనందిన వారికి న్యాయం చేస్తాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. శ్రమనందిన నీ వారికి అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, 2వ వచనంలో నీ ప్రజలకును శ్రమనందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు. ఆ నీతిమంతుడైనటువంటి పరిపాలకుడైనటువంటి ప్రభువు తన పరిపాలనలోని ప్రజలందరికీ శ్రమనందిన వారికి తన ప్రజలకు తన వారికి న్యాయం తెచ్చేవాడుగా కనిపిస్తున్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించి ప్రతి వాడు నువ్వు నీతిమంతుడు అని దేవుడు వాక్యం చెప్తూ ఉంది. దేవుని పిల్లలు నీతిమంతులుగా జీవించాలి అని బైబిల్ ప్రబోధిస్తూ ఉంది. ఎందుకు అంటే యేసు ప్రభు నీతిమంతుడు. నీతిమంతుడైనటువంటి దేవుడు, నీతి పరిపాలకుడైనటువంటి దేవుడు, నీతిని ప్రేమించేవాడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు ఆ నీతిమంతుని పాలన నీతియుక్తంగా ఉంటుంది. ఈనాడు ప్రభువులో ఉన్నటువంటి నీతిమంతుల విధానాలు నీతియుక్తంగా ఉంటాయి. వారి సంభాషణ, వారి తీరుతెన్నులు అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా వారికి ప్రసాదించినటువంటి నీతిని ఆస్వాదన చేసుకొని ముందుకు నడుస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు ఎలా నీతిమంతుడో అలాగే ఆయన నీతిని పొందినటువంటి వారు అనగా ఆయన ప్రజలు నీతిని జరిగిస్తారు. ఆ నీతిని జరిగించేవారు నీతిమంతులు అని దేవుడి వాక్యం చెప్తుంది. మనం ఎలా జీవిస్తున్నాం? మనం నీతిమంతులుగా జీవిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు, న్యాయవంతుడు. దేవుని పిల్లలు కూడా న్యాయవంతులుగా జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. 3వ వచనాన్ని మనం గమనిస్తే నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెమ్మది పుట్టిస్తాయి ఈ పర్వతం, ఇంకా చిన్న కొండ. పర్వతములు చిన్న కొండలు అని ఈ 3వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. నెమ్మది అని చెప్తున్నాడు. ఈ పర్వతాలు, చిన్న కొండలు అనేటువంటివి వసతిని కల్పించేవిగా ఉన్నాయి. వాటి మీద జీవించేటువంటి ప్రాణులకు వసతి, సంరక్షణ, అలాగే అటు ప్రాణులకు ఇటు మానవాళికి
ప్రశాంతత. ఈ కొండలు ఎటువంటి కొండలు అంటే ప్రశాంతమైనటువంటి కొండలు. దేవుడు కొన్ని కొండలను గొప్ప కొండలుగా ఆశీర్వదించాడు. మానవులను గొప్ప కొండలు అన్నప్పుడు బంగారు కొండలని చెప్పాలి. కొందరు దేవుని యొక్క బిడ్డలు బంగారు కొండలుగా కనపడతారు. మాటల్లో బంగారు కొండలు అనిపించుకోరు, ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు, కానీ చేతల్లో ఎంత బంగారు కొండలో చూపిస్తారు, కార్యకలాపాలను చూపిస్తారు, ప్రవర్తన, జీవన శైలిలో, జీవిత విధానంలో వారు ఇటువంటి వారు చూపిస్తారు. దేవుడు 104వ కీర్తన 18వ వచనంలో గొప్ప కొండలు అని ప్రస్తావించాడు. కొండ మేకల ఉనికి పట్లు, గొప్ప కొండ మేకల ఉనికి పట్లు అనగా ఆ గొప్ప కొండల మీద ఇవి సంచరిస్తాయి, జీవిస్తాయి, ఉనికి పట్లు అని చెప్తున్నాడు. కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానంలో చెప్తున్నాయి. అల్పకాములైన కుందేళ్లు బండలను ఆశ్రయ స్థానంగా చేసుకొని జీవిస్తాయి. ఈ కొండల మీద దేవుడు ప్రశాంతతను, వాటికి సంరక్షణను, భద్రతను, ఆహారాన్ని ప్రసాదించాడు. పర్వతాల నుండి ప్రజలకు కూడా, చిన్న కొండల నుండి జనులకు దేవుడు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. God has been providing plenty of food through them. వాటి ద్వారా దేవుడు ఆహారాన్ని సమృద్ధిగా అందజేస్తూ ఉన్నాడు. అవి దీవెనకరంగా ఉన్నాయి. ఎలా దీవెనకరంగా ఉన్నాయి అంటే నెమ్మది కలిగించేవిగా ఉన్నాయి. అవి పర్వతాలు మానవాళికి నెమ్మది కలిగించేవిగా ఉన్నాయి. పర్వతాలు లాంటి వారు దేవుని ప్రజలైతే, పర్వతాలలాగా ఆశీర్వదించబడిన వారు దేవుని ప్రజలైతే అలజడులు ఉండవు. వారి ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది, నెమ్మది ఏర్పడుతుంది. ఎందుకంటే పర్వత పైభాగం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఏ విధమైనటువంటి శబ్దాలు ఉండవు. ప్రశాంత వాతావరణం, సమృద్ధి అయిన ఆహారం, సకల జీవులకు కావలసినటువంటి సేద దొరుకుతుంది. అందువలన వాటి ద్వారా నెమ్మది అని దేవుడు చెప్తున్నాడు. చిన్న కొండలు కూడా ఏం చేస్తున్నాయంటే నెమ్మదిని ప్రజలకు పుట్టిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఈ కీర్తన మెస్సయ్య అనే కీర్తన దావీదు ద్వారా దేవుడు పలికించినటువంటి కీర్తన అయినా, పడక మీద ఉన్నటువంటి దావీదు దేవుడు తన నోట పలికించిన మాటలను రాయలేకపోయాడు. ఎందుకంటే కలం బట్టి రాయడానికి శక్తి లేదు. అందువలన సొలొమోను మాటలలో దావీదు కంటే చాలా గొప్పవాడు. ఎందుకంటే సొలొమోను దేవుడు మాటల పుట్టగా ఆశీర్వదించాడు. మాటలో మహోన్నత్వాన్ని సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. అందువలన పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోనును ఉపయోగించాడు. తండ్రి పలికిన మాటలను సొలొమోను కలం పట్టి ఎలా రాశాడంటే ఇంపైన మాటలుగా, వినసొంపైన మాటలుగా రాశాడు. సొలొమోను ఏదైనా రాయాలంటే 1-10 సార్లు ఆలోచన చేసి మంచి మంచి పదాలను ఏర్కొంటాడు. అందుకే ఆయన మాటలు వినడానికి క్షేమదేశపు రాణి అంత దూరం నుంచి వచ్చింది. ఎంత దూరం ప్రయాణం చేసిందో మనకు స్పష్టంగా తెలియదు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింది. ఇక్కడ నెమ్మది పుట్టించును అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను కాలం నుండి రాశాడు. దేవుని ప్రజలలో గొప్పవారు ఉన్నారు, దేవుని ప్రజలలో మరి చిన్నవారు ఉన్నారు, దేవుని ప్రజలలో పర్వతాలలాగా ఆశీర్వదించబడిన వారు ఉన్నారు, దేవుని ప్రజలలో చిన్న కొండలు లాంటి వారు ఉన్నారు. ఎవరు ఏ కొండైనా, ఒకవేళ బండైనా, అల్పప్రాములైన కుందేళ్ళు, ప్రమాదకరమైనటువంటి క్రూర జంతువుల నుండి తమను తాము కాపాడుకోవడానికి దాక్కునేటువంటి బండలైనా నెమ్మది కలిగించాలి. అవి వాటికి నెమ్మది కలిగిస్తాయి. ఆ
దండ సందులకు వెళ్ళిపోయిన తర్వాత కుందేళ్ళకు ఏమవుతుందంటే నెమ్మది వస్తుంది. ఆ నెమ్మది అనేది అనుభవిస్తాయి. అదేవిధంగా దేవుడి ప్రజలైనటువంటి వారు నెమ్మది కలిగించేవారుగా ఉండాలి. ప్రబుద్ధమైనటువంటి ఒక బిడ్డ కుటుంబంలో ఉన్నాడు అంటే ఆ బిడ్డ కుటుంబానికి నెమ్మది కలిగించేవాడుగా ఉండాలి. ఆ బిడ్డ ఎలా ఉండాలి అంటే ఆ కుటుంబంలో నెమ్మదిని పుట్టించేవాడుగా ఉండాలి. ఇక్కడ ఒక ప్రశ్న దేవుడిని అడుగుతున్నాడు. నీకు ఏ కోణం, నీకు యేసు ప్రభువును నమ్మిన బంగారున్నా నీవు నీ జీవితంలో ఎలా జీవిస్తున్నావు? నీవు నీ కుటుంబంలో నెమ్మదిని పుట్టిస్తున్నావా? సమాజంలో నెమ్మది పుట్టిస్తున్నావా? నీవు పనిచేసే చోట నెమ్మది పుట్టిస్తున్నావా? దేవుడి యొక్క బిడ్డగా నీవు అందరికీ నెమ్మది కలిగించేవాడుగా ఉన్నారని దేవుడు తన వాక్యంలో చెప్తూ ఉన్నాడు. కొండలేదున్న మొదటి సమయాల గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనంలో ఇలా ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజును అనే మాట రాయబడింది. అంటే యేసు ప్రభువు సీయోను కొండను ఆయన ప్రజలను పరిపాలించడానికి ఎన్నుకున్నాడు. బైబిల్లో కొండలన్నిటికంటే సీయోను కొండ ఉన్నతమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది, ప్రభు కోరుకున్నటువంటిది. మరి నేను కూడా ఆయన నామమాత్రం తను కోరుకున్నట్టుగా ఒక కొండలాగా, నెమ్మది పుట్టించే కొండలాగా, నెమ్మదిని కలిగించే కొండలాగా ఉండాలని దేవుడు నన్ను కూడా ఏర్పాటు చేస్తున్నాడు. కనుక మనము నెమ్మదిని కలిగించే వాళ్ళగా ఉండాలి. అలజడులు అనేక విధమైనటువంటి గందరగోళాలు ఉన్నాయి. ఇది దేవుడు ఆయన ప్రజలమైన మన ద్వారా లోకానికి నెమ్మది కలిగించాలని ఆయన అభిలషిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనంలో లెమెకు తన కుమారుడైనటువంటి నోవహుకు పెట్టినటువంటి పేరు మనం గమనిస్తే, అనగా ఆయన పేరే నోవహు. ఆ కుమారుడికి పేరు పెట్టకముందు దేవుడి వాక్యంగా చెప్తున్నది ఆదికాండం 5:29 భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టను. నోవహు అనగా నెమ్మది అని భావం. ఆ కుమారుడికి నోవహు అని పేరు పెట్టాడు. ఎందుకంటే భూమి శాపానికి లోనైంది. ఆదికాండంలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు భూమి శాపానికి లోనైంది. కయ్యూను పాపం చేసినప్పుడు కూడా భూమి శాపానికి లోనైంది. కనుక వారి చేతుల కష్టం విషయంలో దేవుడు వారికి నెమ్మది కలిగించాలని ఆశిస్తూ లేక తన కుమారునికి నెమ్మది అనగా నోవహు అని పేరు పెట్టాడు. ఆ నామధేయం నోవహు జీవితంలో సార్థకమైంది. ఎందుకంటే దేవుడు అన్నాడు నోవహు, నీ ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడుగా కనిపిస్తున్నావు అని అన్నాడు. దేవుడి వాక్యంలో నోవహు నీతిమంతుడిగా జీవించడం వలన అనేకులకు నెమ్మది కలిగింది. అది తండ్రి గారు ఆశించిన రీతిగా ఆనాటి ప్రజలకు నెమ్మది కలిగింది. ఎందుకంటే నోవహు దేవుడి వాక్యాన్ని ప్రకటించేవాడయ్యాడు, దేవుని నీతిని ఉద్బోధించేవాడయ్యాడు. అందువలన ఆయన నీతిని ప్రకటించడం వలన దైవ నీతిని, దేవుని నీతిని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతి ఎంత గొప్పది, నీతి ప్రకటించడం వలన ఆయన నెమ్మది కలిగించేవాడయ్యాడు. ఎవరైతే దేవుని నీతిని ప్రకటిస్తారో ఆ దేవుని ప్రజల ద్వారా నెమ్మది కలుగుతుంది. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ద్వారా నెమ్మది కలుగుతుంది. ఎవరైతే ప్రభువుకు సన్నిహితంగా జీవిస్తుంటారో వారి ద్వారా నెమ్మది కలుగుతుంది. ప్రార్థన చేసే వారి ద్వారా నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యం
చెప్పినప్పుడు 1 తిమోతి 2:1లో నెమ్మదిగా జీవించడానికి, సుఖంగా బ్రతకడానికి, నెమ్మదిగా జీవించడానికి పాలకుల కోసం ప్రార్థన చేయమని దేవుడు పౌలు భక్తుల ద్వారా దైవజనుడైన తిమోతికి నివేదించాడు. అవును, మనం పాలకుల నిమిత్తమై ప్రార్థన చేయాలి. కేంద్ర పాలకులు, రాష్ట్ర పాలకులు అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం నెమ్మదిగా జీవించడానికి వాతావరణం ఏర్పడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అందువల్ల రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు పౌల భక్తుల ద్వారా నివేదించాడు. మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయకపోతే అజడులే. ప్రార్థన లేని గృహంలో అసమాధానం, అశాంతి చోటు చేసుకుంటారు. ప్రార్థన లేని సమాజంలో అజడులు ఉత్పన్నమవుతాయి. ప్రార్థన చేసే కుటుంబంలో సమస్యలన్నీ వైదొలిగిపోయి శాంతి సమాధానాలు నెలకొల్పబడతాయి. ప్రార్థన చేసే కుటుంబంలో నిండైనటువంటి సమాధానం ఏర్పడి కుటుంబానికి అంతటికీ ప్రశాంతత చేకూరి కుటుంబానికి అంతటికీ నెమ్మది కలుగుతుంది. ప్రార్థన చేసే వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి ఒత్తిడులు, ఆల్ ద యాంగ్జైటీస్ అన్నీ కూడా, ఒత్తిడులన్నీ కూడా మటుమాయమైపోయి ఆ వ్యక్తి యొక్క హృదయంలో భారం తగ్గిపోయి తలంపుల సంబంధమైనటువంటి ఒత్తిడులు కూడా తొలగిపోయి మానసికమైనటువంటి ఒత్తిడులు కూడా తొలగిపోయి హృదయంలో ప్రశాంతత ఏర్పడుతుంది. హృదయం నిండుగా నెమ్మది పడుతుంది. కనుక మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడే నెమ్మది నెలకొల్పబడుతుంది. ఇంకా మనము ముందుకు వెళ్దాం. వెళ్ళే ముందు మనం నెమ్మది కలిగించే వారుగా ఉన్నామా? శాంతి సమాధానాలు కలగాలని ప్రార్థన చేసే వారుగా ఉన్నామా? నెమ్మది కోసం మనం దేవుడి వాక్యాన్ని ఆశ్రయిస్తూ దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టే ఆయన ప్రజలకు నెమ్మది కలిగించే వారుగా మనం ఉండాలని మనం ఆలోచిస్తున్నామా? దేవుడు కలుగజేసినటువంటి పర్వతాలు, నీతి పర్వతాలు అని దేవుడు చెప్తున్నాడు. ఎంతోమంది ప్రభువు నీతిని ఆస్వాదం చేసుకుని దేవుడు వారి పర్వతాలుగా, మానవ పర్వతాలుగా ఆశీర్వదించగా అనేకులకు నీతిని పంచి అనేకులకు వారు ఉపయోగపడి అనేకులకు వారు ఆహారం అందించి చరిత్రలో నిలిచారు. దేవుడు దీవించినటువంటి చిన్న కొండలు అనే దైవ సేవకులు వారు తాము చిన్నవారిని అనుకోకుండా, అల్పాదాయంలో వారిని అనుకోకుండా, చిరు ఉద్యోగాలు చేసేవాళ్ళని అనుకోకుండా దేవుడు నా మహిమాంతం దేవుడి కొరకు జీవించి వారు కూడా దేవుడు తమకు ఇచ్చిన ఆ చిన్ని జీవితంలో నుండి అనేక మంది దేవుని ప్రజలకు ఆహారం అందించారు. ఈ పర్వతాలు, చిన్ని కొండలు ఎక్కువగా దేవుడి వాక్యం ప్రకారం ప్రజలకు అందజేసింది ఏమిటి అంటే వనరులు, భౌతిక ఆహారం. దేవుడి స్తోత్రాలు. దేవుడి ప్రజలు నెమ్మది కలిగించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత మనం 4వ వచనానికి వస్తున్నాం. 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును అన్నమాట. శ్రమపడే వారికి న్యాయం ఎవరు తీరుస్తారు? శ్రమపడేటువంటి వారికి, ప్రజలలో ఇశ్రాయేలీయులలో శ్రమనందే వారికి, శ్రమను అనుభవిస్తున్నటువంటి వారికి న్యాయము, అతడు న్యాయము తీర్చును. ఎవరు ఆ అతడు అంటే దేవుడి వాక్యంలో ఇది మెస్సయ్యానికి కీర్తన కనుక, మెస్సయ్యాని గురించిన కీర్తన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రజలను పాలిపోతున్నాడు అని ప్రవచనాత్మకంగా దేవుడు ప్రకటించిన కీర్తన కనుక అతడు ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రజలలో శ్రమనందే వారికి న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు ఆ 4వ వచనంలో ఇంకా మనము 2వ లైన్లో వచ్చినట్లయితే బీదల పిల్లలను రక్షించి
బాధ పెట్టు వారిని నలుగొట్టును. అంటే ఈ మాట ఎలా ఉందో, బీదల పిల్లలను రక్షించి, బీదల పిల్లలు బీదల పిల్లలను రక్షించేటువంటి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కాలంలో బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టువారని నలుగొట్టును అని చెప్తున్నాడు. అవును, ప్రజలలో దరిద్రులకు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రాజు న్యాయం చేసే దేవుడిగా ఉన్నాడు. వారికి ఆయన న్యాయం చేకూరుస్తారు. అక్కడలో ఉన్న వారికి, అక్కడ గల వారు పిల్లలను రక్షిస్తారు. ఆ దీన జనులు, బీద జనుల మీదకి వచ్చేవారి ఆయన ఏం చేస్తాడు అంటే హింసించి అని దేవుడు వాక్యం చెప్తున్నది. వారిని ఆయన ఏం చేస్తాడు, అన్నగా దొరికి వేస్తాడు అని దేవుడు వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. ఈ కఠినాత్ములను, అన్యాయస్తులను, తన ప్రజలలో పేదవారిని, అనగదొక్కేవారిని దేవుడు పేదవారిని తప్పించి హింసించేవారిని ఆయన అనగదొరికి వేస్తాడు. ఆయనకు ఈ వచనంలో శ్రమపడుతూ ఉన్నటువంటి వారి మీద ఎంతో కనికరం ఉన్నది. ఈనాడు ఆయా శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షకుని కనికరం ఉన్నది. మన శ్రమలను దేవుడు తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన చిత్తంలో మనకు సహాయం చేసి మన శ్రమల నుండి మనం విడిపించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. అలాగే ఆయన ప్రజలలో పేదవారిని కనికరించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. అనగా ఈ రాజు గొప్ప రాజు. ఈ రాజుకు ఎంతో ప్రేమ ఉన్నది. ఈ రాజుకు ఈ పేదవారి మీద ఎంతో జాలి ఉన్నది. ఇది గొప్ప రాజుకున్న జాలి గుండె. ఇంకా ఈ రాజుకున్నటువంటి జాలి గుండె ఎవరికి లేదు. ఈ రాజుకున్న జాలి గుండె ఏ ఒక్కరికి లేదు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి జాలి గుండె, అంత జాలి గుండె ఆయన ప్రజలకు కూడా లేదు అని చెప్పాలి. ఎందుకంటే జాలిలో ప్రభువే గొప్పవాడు. ఆయన ప్రజలు చూపెట్టే జాలి ఆయన చూపెట్టే అంత జాలి కాదు, కానీ కష్టకోస్తూ ఆయన దగ్గర నుంచి పొందినటువంటి జాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు జాలి గుండె గలవాడు. ఆయన రాజైనప్పటికీ, చక్రవర్తి అయినప్పటికీ ఆయన హృదయం ఎంతో జాలితో నింపుకుంటున్నది. అందువలన ఆయన ఈ వచనంలో దీన జనుల మీద ప్రేమను కురిపిస్తూ ఉన్నాడు. ఈ 4వ వచనంలోని మాటలే స్పష్టంగా అదే విధంగా 12, 13 వచనాల్లో కూడా చెప్తున్నాడు. 12వ వచనం, దరిద్రుడు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. గొప్ప దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడు వారికి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ దేవుడు ఆయన ప్రజలకు సహాయం చేసి వారిని బలపరిచి ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. మరి ఇటువంటి ప్రేమ కలిగినటువంటి, జాగ్రత్త కలిగినటువంటి దేవుని ఆయన ప్రజలు వెంబడించారు. ఎందుకంటే ఆయన ప్రజలు కావాలి. ఆయన మాటలను హృదయంలో నింపుకొని సంపూర్ణ విధేయతను ప్రకటిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తును అనుసరిస్తూ ఆయన వలె జాలి గుండె సంతరించుకోవాలి. ఆయన వలె కరుణరసాన్ని ఇంపులో కలిగి ఉండాలి. ఆయనలాగా ప్రేమ పేదలు కలిగినటువంటి వారుగా ఆయన పిల్లలు, ఆయన గొర్రెలు ఉండాలని పరిశుద్ధుల కోరుకుంటూ ఉన్నాడు. మరి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వలె జాలి కనికరం గలవారుగా ఉన్నామా? యోబు అనే దైవజనుడు ఎంతో జాలి కనికరం గలవాడని యాకోబు చెప్పాడు. మనం కూడా జాలి కనికరం గలవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 5వ వచనానికి మనం వస్తూ ఉన్నాం. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, తరములన్నిటిను జనులు నీ యందు భయభక్తులు
కలిగి ఎందులో సూర్యుడు నిలిచినంత కాలము ఏ రాజు పరిపాలన చేయడు, చంద్రుడు నిలిచినంత కాలము ఏ చక్రవర్తి పాలన చేయడు. సూర్యుడు నిలిచినంత కాలము ఒకే ఒక చక్రవర్తి పాలన ఉంటుంది. ఆయనే రాజులకు రాజు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటిలో ఆయన పరిపాలన ఉంటుంది. అందువలన జనులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. తప్పకుండా జనులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎందుకంటే ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటిది. ఈ సూర్యుడు చంద్రుడు అంతరించిన ఆయన యొక్క రాజ్యం మాత్రం అంతరించదు, అంతము లేనటువంటి రాజ్యం. కనుక ప్రజలు ఆయన పట్ల భయభక్తులు కలిగినటువంటి వారై ఆయనను సమర్థించేవారుగా, మహిమపరిచేవారుగా ఉంటారని దేవుని వాక్యంలో దేవుడు చెప్పుకోవాలి. దేవుని పట్ల భయభక్తులే విశ్వాసకి ఎంతగానో అవసరమై ఉన్నాయి. దేవుడి భయము, భక్తి అనేవి చాలా ముఖ్యమైనటువంటివి. మనలో భయభక్తులు అనేటువంటివి లేకపోయినట్లయితే మనం దేవుడిని సంతోషపరచలేము. విశ్వాసం ద్వారా భయభక్తులు వర్ధిల్లుతాయి అని దేవుని వాక్యం చెప్తుంది. ద్విపత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టయుడా సాధ్యము, దేవుడి యొక్క వచ్చివాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలం దయచేయవాడని నమ్మవలెను కదా. విశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి ఆయన శిలువ రక్తము చేత ప్రక్షాళన చేయబడి పవిత్రీకరింపబడి దేవుని బిడ్డగా తీర్చిదిద్దబడ్డాడు. ఆ విశ్వాసి ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుని వాక్యం పట్ల విధేయత కలిగి ఉంటాడు, భయం కలిగి ఉంటాడు. ఆ భయం చేత పాపం చేయకుండా ఉంటాడు. కీర్తన 4:4 రాయబడిన ప్రకారం భయము నుండి పాపం చేయకుడి అన్న ప్రకారం భయపడి పాపం చేయకుండా దేవుని ప్రేమించేవాడుగా ఉంటాడు. దేవుడి వాక్యాన్ని తన హృదయంలో పదిలపరచుకోవడం వలన దేవుని లోబడుతూ దేవుడి పట్ల భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారు. ఎవరు దేవుడి పట్ల భయభక్తులు గల వారుగా ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదించి జీవిస్తాడు. ప్రతి తరంలో ఉన్న వారందరూ ఆయన భయపడకపోయినా ప్రతి తరంలో ఉన్న కొందరైనా దేవుడికి తప్పకుండా భయపడతారు అనేది ఈ కీర్తనకారుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సందేశం. ఇక్కడ ప్రశ్న మనకు వస్తున్నది, దేవుడగా నీ తరంలో నీకు దేవునికి భయపడేవాడుగా ఉన్నావా? గతించిన తరాలలోని భయభక్తులు కలిగిన వారినే మనం స్తుతిపాదలో తెచ్చుకుంటాం. భయభక్తులు చెప్పకుండా గతించిన తరాలలోని ప్రజలను విశ్వాసంగా దేవుని ప్రజలంగా మన అంత మాత్రం కూడా వారి యొక్క ఆదర్శాన్ని అనుకో. అంటే వారు దేవుడి పట్ల భయభక్తులు లేకుండా ఈ లోకంలో ఆరాధన చేశాడు. వారిని నీతిమంతులు ఎవరు అనుకోరు. ఎందుకంటే వారు నీతిని స్థాపించలేదు. నీతిమంతుడైన దేవుడు విశ్వాసం నుంచి దేవుడి పట్ల భయభక్తులు కొనసాగించలేదు. అయితే నీతిమంతులు దేవునికి భయపడి తమ తరంలో నీతిమంతులు అనిపించుకొని పుష్కలంగా భయభక్తులు వారు దేవుడి పట్ల కనపరిచి ప్రదర్శించి వారి తరాల వారు వారి భయభక్తుల జీవిత విధానాన్ని అనుసరించేలా వారి యొక్క మార్గదర్శనం చేశారు. ఆదర్శప్రాయమైన జీవితాన్ని అందజేశారు. అటువంటి వారిని అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే కదా సొలొమోను భక్తుడు సామెతల 17 ఏమంటాడు? నీతి మంతుని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో అంటాడు, నీతి మంతులను జ్ఞాపకం చేసుకుంటా అంటాడు. అంటే నీతిమంతులైనటువంటి వారు పురుషులైనా స్త్రీలైనా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అంటాడు. The memory of the just is blessed. In other words, the memory of the righteous is blessed.
నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్న ఆశీర్వాదకరం. ఎందుకని వారు వారి తరంలో దేవుని పట్ల భయభక్తులు నిలిపారు. భక్తి గలవారు, భయభక్తులు, భక్తి ప్రవక్తులు గలవారు, భక్తి పొంగవులు అనిపించుకున్నారు. అందువలన వారు చిరస్మరణీయులుగా ఉన్నారు. వారి ఆదర్శాన్ని, వారి భయభక్తుల ఆదర్శాన్ని వారి తరం గతించి పోయినా ప్రస్తుత తరంలో ఉన్న వారు స్మృతి పదం తెచ్చుకొని దేవుని కొనియాడ. అదే దేవుడి పట్ల భయభక్తులు లేకుండా ఆదరణ చేసినటువంటి వారిని బైబిల్ చెప్తుంది ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే దేవుడి వాక్యం చెప్తున్నది అనీతిమంతుల పేరు అశిక్షత పుట్టించడం అన్నాడు. 10వ వచనంలో 10వ అధ్యాయం 7వ వచనంలో సాంఖ్యంలో నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరము, భక్తిహీనుల పేరు అశిక్షత పుట్టించడం. భక్తిహీనులంటే దేవుని పట్ల భయభక్తులు లేనటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తు పట్ల భయభక్తులు లేనటువంటి వారు అని దేవుని వాక్యం చెప్తున్నారు. మనము దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి ఆయన శిలువ రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడి ప్రతినిత్యము దేవునికి భయపడేవారుగా మనం జీవిస్తున్నామా అని మనము ప్రశ్నించుకోవలసి ఉంది. అలా జీవించినట్లయితే మనము లోకానికి దీవెనకరమైన వారంగా ఉంటాము. మన భయభక్తులు అభయకాలంలో మరి కొంతమంది దేవుని భయపడేవారు గుర్తు చేసుకుని దేవుని స్తుతించడానికి, ఆయన కొనియాడి కీర్తించడానికి ఆస్పదమవుతుందని మనం తెలుసుకుంటూ ఉన్నాం. 6వ వచనానికి వస్తున్నాం. గడ్డి కోసిన వీటి మీద కురియ వాన వలెను, భూమిని తడుపు మంచి వర్షం వలెను అతడు విజయము చేయను. అతడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు మెస్సియా. ఆయన విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. ఆయన పేరే విజయం. ఆయన ఎన్నడూ అపజయం అనేది లేదు. ఆయన తన ప్రజలను జీవంతంగా పరిపాలన చేస్తాడు. వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎలా అంటే గడ్డి కోసిన వీటి మీద కురియు వాన వలెను. గడ్డి మీద, కట్ చేసిన గడ్డి మీద, గడ్డి పేట మీద వర్షం పడ్డప్పుడు ఆ వర్షము, ఆ వాన చుక్కలు ఆ గడ్డి పాటల మీద ముత్యాలలాగా అంటుకుని పోతాయి. వాటి మీద సూర్యరశ్మి ప్రసరించినప్పుడు అవి మెరిసిపోతూ ఉంటాయి, కాంతులు రంగులతో కాంతులు వెళ్తాయి. ఆ గడ్డి కోసిన వీటి మీద కురియు వాన వలెను దేవుడు తన ప్రజలు ఉంటాడు. ఆయన పట్ల భయభక్తులు కలిగిన వారు, నమ్మకమైనటువంటి వారు, ఆయన ప్రేమించేవారు, ఆయనతో సంభాషణ కలిగి పోవడానికి ఇష్టపడేటువంటి వారు, ఆయనకు సన్నిహితంగా ఉండేవారు, ఆయనని ఎన్నడూ తప్పించకుండా జాగ్రత్త పడుతూ జీవితంలో ఆయనను ప్రేమిస్తూ ఆయనతో సహవాసాన్ని పెంపొందించుకునేటువంటి వారు ఎలా ఉంటారు అంటే ఈ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉంటారు. ఇంకా చెప్తున్నాడు, భూమిని తడుపు మంచి వర్షం వలెను. మంచి వర్షం, వర్షాలన్నీ మంచివి కాదు అని అసలు ఇక్కడ చెప్తున్నాడు. వర్షాలన్నీ కొన్ని జడివాళ్ళు ఉంటాయి, జోరువాళ్ళు ఉంటాయి, కొన్ని అతివృష్టి కలిగించేటువంటి వారు ఉంటాయి. అంటే పంట పొలాలన్నింటినీ కొట్టుకుని పోయే విధంగా కురిసేటువంటి, తెరుపు లేకుండా కురిసేటువంటి భారీ వర్షాలు ఉంటాయి. ఆ భారీ వర్షాల వలన ప్రజలకు నష్టమే కానీ పంటలకు నష్టమే కానీ మేలు. అన్ని పంట పొలాలన్నీ మునిగిపోయి అస్సలు బయట కనిపించకుండా ఉండే విధంగా కొన్నిసార్లు వర్షాలు కురుస్తాయి. ఇటీవల హైదరాబాద్లో కురిసిన వర్షాలకు హైదరాబాద్ అంతా జలమయమైపోయింది. దాదాపు 2 రోజులు హైదరాబాద్లో విద్యుత్ శక్తి కట్ అయిపోయింది. చాలా వస్తువులు కార్లే వీధుల్లో బాగా కొట్టుకుని పోయాయి. ఎక్కడ కొట్టుకుని పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి ఎవరికి తెలియదు. మనుషులే కొట్టుకుపోయారు. గల్లతో
చేసేవాడు. ఇవి ప్రమాదపడతామండి. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మంచి వర్షం, మంచి వర్షం అని దేవుడు చెప్తున్నాడు. మంచి వర్షం అంటే దేవుడి వాక్యంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో తొలకరి వర్షం మంచి వర్షం, కడవరి వర్షం మంచి వర్షం. ఎందుకంటే తొలకరి వర్షం యాకోబు పత్రిక 5:7లో తొలకరి వర్షం రైతన్నను విత్తనాలు చేతపట్టుకొని నడుము బిగించి ఆ విత్తనాలు చల్లడానికి పురమాయిస్తున్నాయి. అనగా విత్తడానికి సంసిద్ధం చేస్తుంది. విత్తడానికి సంసిద్ధం చేసేటువంటి వర్షం తొలకరి వర్షం. భూమిని చదువు చేయడానికి సమాయత్తం చేసేటువంటి వర్షం మంచి వర్షం తొలకరి వర్షం. ఇంకొక వర్షం కడవరి వర్షం. కడవరి వర్షం రైతన్నను అనగా కృషి వాళ్ళని కొడవలి పట్టుకోవడానికి ఉపయోగిస్తుంది. కడవరి వర్షం పడినప్పుడు పండిన పంటకు బలం చేకూరుతుంది. పండిన పంటకు తీపిదనం వస్తుంది. పండిన పంటకు మెరుపు వస్తుంది. వరికైతే తన యొక్క పసిడి పచ్చదనం వస్తుంది. పసిడి పచ్చదనం ఆ వరికి పసుపుదనం వస్తుంది. ఈ కడవరి వర్షం వల్ల రుచి వస్తుంది. ఏ పంటకైనా కడవరి వర్షం వల్ల చాలా శ్రేష్టమైనటువంటి విధానం దొరుకుతుంది. అందువలన తొలకరి వర్షం మంచి వర్షం, కడవరి వర్షం మంచి వర్షం. ఈ మంచి వర్షం అనేటువంటిది ఇది దేవుడు ప్రసాదించే దీవెన. మంచి వర్షం అనేటువంటిది దేవుడిచ్చే దీవెన. దీనివలన దేవుడి ప్రజలు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు, సంతోషాన్ని అనుభవిస్తారు, సమృద్ధిగా ఆహారాన్ని పొందుతారు, దీవించబడతారు అని చెప్తాడు. ప్రార్థన ద్వారా ఇవి మొదలుతాయి. మంచి వర్షంగా ప్రతి దేవుడి బిడ్డకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జడివానలాగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. అన్ని కొట్టుకుపోయే భారీ వర్షం లాగా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. అన్ని ముంచెత్తేటువంటి అన్నింటినీ మనకులోకి నెట్టేసేటువంటి వాడు ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. నీవు నేను మంచి వర్షంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆహ్లాదకరమైనటువంటి మంచి వర్షంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మంచి వర్షాన్ని హోషేయ 10:12 దేవుడు నీతి వర్షం అన్నాడు. చూడండి, ఈ కీర్తనలో, ఈ సొలొమోను కీర్తనలో ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు అంటే నీతిమంతుడుగా ఉన్నాడు. ఎలా కనిపిస్తున్నాడంటే నీతితో కనిపిస్తున్నాడు. ఎలా పరిపాలన చేస్తున్నాడంటే నీతితో పరిపాలన చేస్తున్నాడు. ఆయన సంభాషణ ఎలా ఉందంటే నీతియుక్తంగా ఉంది. ఆయన ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంటే నీతిని ఆస్పదం చేసుకునే ఉన్నాయి. అక్కడ హోషేయ 10:12 ప్రవక్త చెప్తున్నాడు, నీతి వర్షం కురిగినట్లు మీరు దేవుని విన్నవించుకుంటే నీతి వర్షం కురవాలి. మన కుటుంబాల మీద మంచి వర్షం కురవాలి అంటే మనం ప్రార్థన చేయాలి. నీతిమంతుడైనటువంటి మన ప్రభు మనకున్నాడు. మనల్ని దీవించడానికి ఆయన మనకున్నాడు. ఆయన మనకు ఏది ఇచ్చాడో అదే మన ఆశీర్వాదం. దాన్ని మనం జాగ్రత్తగా చేతపట్టుకొని ప్రభువా నీతి వర్షం కురిపించండి అని ప్రార్థన చేయాలి. ఆ నీతి వర్షమే మంచి వర్షం. ఆ మంచి వర్షం ద్వారా మన కుటుంబం భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ ఆశీర్వదించబడుతుంది. ఆ నీతి వర్షాన్ని, ఆ మంచి వర్షాన్ని కురిపించేవాడు ప్రభు ఒక్కడే, ఎవరి వల్ల కాదు. అందువలన మనము ఆ నీతి వర్షం నిమిత్తమై ప్రభు సన్నిధిలో మనం చేస్తున్నట్లయితే, ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు మన మీద మంచి వర్షం కురిపిస్తాడు. గడ్డి కోసిన వీటి మీద కొన్ని వానవలను దేవుడు మాట్లాడాడు. ఇది చాలా అందమైనటువంటి దృశ్యమానక. ఆ గడ్డి కోయబడింది. ఎలా కోయబడింది అంటే ఆ గడ్డి కుదుళ్ళ వరకు కోయబడలేదు. ఆ
ఆ గడ్డి భూమి వరకు కోయబడలేదు. ఆ గడ్డి ఎలా కోయబడిందంటే మొదళ్ళ వరకు కోయబడిన గడ్డి. ఎందుకు మొదళ్ళ వరకు కోయబడింది ఆ గడ్డి? ఎందుకు ప్రభు మొదళ్ళ వరకు కోసాడు అంటే ఆ మొదళ్ళ దగ్గర నుంచి నవనూతనమైనటువంటి పచ్చటి ఆ గడ్డి పాటలు, లేలేత గడ్డి పాటలు ఎదగాలని దేవుని సంకల్పం. అటువంటి గడ్డి మీద వర్షం పడినప్పుడు ఆ గడ్డి చక్కగా పెరుగుతుంది, చాలా ప్రభు ఆశించిన రీతిగా పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా నీవు నేను ఎదగాలనే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీ మీద నా మీద పంపిస్తున్నాడు. ఆయన మహిమలో మనం జీవించాలని, ఫలించాలని, మనం ఎక్కువగా పెరగాలని, మనము ఇసుడి పచ్చడి గడ్డి వల్లే ఎదగాలని దేవుడు మా మీద ఈ నీటి వాన, ఈ మంచి వర్షం కురిపిస్తున్నాడు. ఆయన ప్రజలమైనటువంటి మనము మంచి కాపరైనటువంటి ప్రభువును మనం వెంబడించే వారిగా ఉండాలి. ఆయన మంచితనాలను మనం గుర్తు తెచ్చుకుంటూ ఆయన స్తుతించే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయనతో చక్కటి అనుబంధాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యానుబంధంతో ప్రార్థన జీవితంలో ఆయన స్తుతిస్తూ ఆయన చేసిన ప్రతి వేడుకై ఆయన కనపరుస్తూ ముందుకు సాగపరుస్తున్నాడు. ఆ దేవుడు ఎంతో మంచివాడు. ఆయన మంచితనం మీ ఆలోచనలో ఆయన చూపిస్తున్నాడు. మనం కూడా మంచివాడుగా మనం జీవించాలి. మంచి వర్షం అనే విధంగా మనం కూడా ఆధ్యాత్మికంగా నీతియుక్తమైనటువంటి మంచితనం కలిగినటువంటి వారిని దేవుని విధంగా ఈ లోకంలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వర్షం అంటే అందరికీ వర్షమే. అదే ఏ వర్షం? మంచి వర్షం. ఈ మంచి అనేది సాక్ష్యం, మంచి అనేది దీవెన. ఇంకా దేవుడు మంచి దీవెనకరమైన వానలు కురిశాయి అన్నాడు దేవుడు వాక్యం. దీవెనకరమైన వాన అంటే ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఓకే, దేవుడు ఆయన పిల్లలైనటువంటి మనము దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ మనం కూడా ఆయన వలె నీతిమంతులుగా మంచితనం కలిగినటువంటి వారంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో అన్నింటిలో ఆశీర్వదించి దీవించాలి. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధ తండ్రి స్తుతులు స్తోత్రాలు వందనములు సమర్పిస్తున్నాం. 72వ కీర్తనలోని కొన్ని వచనంలో నేను ధ్యానం చేయడం సహాయం చేస్తున్నాను, స్తోత్రం చేస్తున్నాను. తర్వాత మీరు నీతిమంతులుగా ఇప్పుడు ఏడబోతున్నారని మీ దాసుడైన దావీదు ద్వారా మీరు ప్రకటించారు. సొలొమోను చేత మీరు రచింపజేశారు. అందుకే స్తోత్రం చేస్తున్నాను. నీతిమంతులైన మిమ్మల్ని నేను వెంబడిస్తూ మీ నీతిలో నేను పాల్గొంటూ కలిగినటువంటి వారిని సమృద్ధిగా వెంబడిస్తూ ముందుకు సాగు సహాయం చేయడం మా ప్రభువు నీ కుమార క్రీస్తుగా మానబడుతున్నామండి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సన్నిధానం దేవించే దేవులందరికీ పరిశుద్ధాలయంలో ప్రభుత్వం నిలిచి ఇప్పుడు చిరకాలం కూడా నడిపించిన